పచ్చదనంలో అని కవులు స్వారస్యం చెప్పారు. కాటుకని కొండ కింద పోస్తే నల్లగా ఉంటుంది కదా, ఆ నలుగుదనం ఈ ముందు ఉడికింది అంటే అంత నల్లగా ఉన్నాడు. పిల్లలు వెతికారు ఎక్కడ అదే వెళ్ళిపోయాడు, ఇటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయాడు. మాకు పట్టుకున్నారు. పట్టుకుని ఆ పిల్లవాడిని లేపి స్నానాలు చేయించడం. ఏమి నోములు నోచుతేమో కొత్తగారు భాగవతంలో ఏం అదృష్టం చేస్తున్నాము. ప్రతి వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టాడుగా భావించారు. ఎందుకంటే నందరాడు యశోద వాళ్ళందరికీ నాయకురాలు. యశోద ఇంట్లో ఆనందం వస్తే వాళ్ళ ఆనందం, యశోద ఇంట్లో కష్టం వస్తే వాళ్ళ కష్టం. అందువల్ల పరమాత్మే జీవితంగా బ్రతికిన వాళ్ళు వాళ్ళందరూ. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ యొక్క సమస్త కదలికలకి ఆధారమైన వాడు పరమాత్మ. కదిలితే పరమాత్మ, కూర్చుంటే పరమాత్మ కోసం, నడిస్తే పరమాత్మ కోసం, వెన్న తీస్తే పరమాత్మ కోసం, భోజనం చేస్తే పరమాత్మ కోసం, నిద్ర లేస్తుంటే పరమాత్మ కోసం. ఈ రోజు మేము కృష్ణుడికి ఏ విధంగా సహాయ సహకారాలు చేయగలం అంటే కళ్ళు ఆపుకోలేని విధంగా ఆకర్షించేస్తున్నాడు అందరితో హర్షయతి కృష్ణ. మన దగ్గర నుంచి పిల్లవాడు విడిపోయినా మన ఇంద్రియాల్లో పొట్ల గడిచి లాక్కెళ్ళిపోతున్నాడు. అందువల్ల ఎవరు చూపులు తిప్పుకోలేకపోతున్నారు పక్కకి. ఇంకా ప్రతి వాళ్ళు పిల్లవాళ్ళు వేస్తే ఒకటే, యశోద ఇంటికి వెళ్ళాలి, యశోద ఇంటికి వెళ్ళాలి, లేదు పరమాత్మ మా ఇంటికి వస్తే బాగుంటాయి. చిత్రం ఏమిటంటే పుట్టినవాడు ఒక పిల్లవాడే కానీ అనేక సమయాల్లో అనేక రూపాల్లో అనేక ప్రదేశాల్లో ఉండేవాడు. వాళ్ళ అమ్మ పక్కన పడుకుని ఉండేవాడు. అదే సమయంలో 100 ఏళ్ళు 100 దొంగతనాలు చేసేవాడు, 100 వ్యవహారాలు చేసేవాడు. కృష్ణ లీలలు ఒక్కొక్క భక్తుడికి ఒక రకంగా అందే. వ్యాసుల వారు కొన్ని చెప్పారు, లీలాసుడు కొన్ని చెప్పారు, పోతన గారు కొన్ని చెప్పారు, ఇంకా 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 సాహిత్యంలో బృందావన సాహిత్యంలో కొన్ని. అంటే మనకు డౌట్ వస్తుంది, ఒక వ్యక్తి అని చేయగలడా? ఆయన వ్యక్తి కాదు, శక్తి. ఆయన వ్యక్తి కాదు. రాముడు ఉన్నాడు, అడవికి వెళ్ళాడు, ఆంజనేయుడితో స్నేహం లేదు, ఇలాగా అవతలకి వెళ్ళాడు. దీన్ని మళ్ళీ మార్చడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక మానవుడుగా ఉన్నవాడు కాబట్టి ఏకకాలంలో రాముడు అనేక విషయాలు చేసే అవకాశం లేదు, ఒకటే చేయగలడు. ఈ కాదు పుట్టినవాడు మానవుడు కాదు, సాక్షాత్ భగవంతుడు. కనుక ఈయన ఒకే రూపంతో ఉండాలని లేదు, అనేక రూపాలతో ఉండాలి ఏకకాలం. అందరినీ తృప్తిపరిచిన అవతారం. ఎవరికి పరమాత్మ వల్ల ఏ క్షణంలో కూడా అసంతృప్తి లేదు. ప్రతి వాళ్ళని తన ప్రేమలో ముంచిన వాడు ప్రేమే పరమాత్మగా పుట్టింది. అందువల్ల ఎవరికి వాడు ఫీల్ అయ్యేవారు పరమాత్మ మా దగ్గర ఉన్నాడు. ఎవరికి లోటు లేదు. కృష్ణుడు మా ఇంట్లో ఉన్నాడంటే మా ఇంట్లో ఉన్నాడు. వారిల్ సొచ్చి కడవల్ దొరంబగునెయ్యి తుదకు ఆ కడవల్ వీరిండని సుకుండిడ వారికి వీరికి పెద్దవాడయ్యతది పోతగారు భాగవతం. వారిల్లు సచ్చి ఇక్కడే పడుతున్నాడు. ఈవిడ ఎలా ఒప్పుకుంటుంది? ఏమిటి పిల్లవాడు లేదు, చచ్చిపోతున్నాం. చోరలేలలు పరమాత్మ చోరలేలు స్మరిస్తే మనం గతంలో ఎప్పుడైనా దొంగతనం చేసిన దోషాలు, పరమాత్మ జారలేలు స్మరిస్తే మన గతంలో ఎప్పుడైనా సరే చేసినటువంటి పాపాలు పోతాయి. పరమాత్మ చోరుడు, జారుడు, దొంగ లోకానికి పిలిపించుకున్నది ఎందుకంటే ఆ రూపంగా స్మరిస్తారు కదా. ఆయన చోరుడు కాదు, జారుడు కాదు. అందరూ కూడా నీడను చూసేవాళ్ళు నిజాన్ని అనుభవం చూస్తారు. పరమాత్మ ఎంత అర్థమయ్యేది. దేవతల అహంకారం పొందారు పరమాత్మ చూసి. ఓహో మన్మధుడైతే ఛాలెంజ్ విసిరాడు, సిరుకుంటూ విసురుకో, నీ కరోనా నన్ను చదివించడం ఎంత. ఎందుకంటే మిగతా వాడిని కొంచెం ప్రలోభ పెట్టాలంటే కష్టం, శివుడిని ప్రలోభ పెట్టడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఆయన తపస్సులో కూర్చున్నాడు, అమ్మవారి వైపు చూడడం, బాణాలు వేయడం కష్టమైంది. నువ్వో తెల్లవారులేస్తే ఆడవాళ్ళ మధ్య తిరుగుతున్నావు, నిన్ను ప్రలోభ పెట్టే అంతసేపు రా అన్నట్టు కూడా పెట్టుకోరా ప్రలోభం. వేసాడు బాణాలు అన్నీ అయిపోయి 5 బాణాలు అయిపోయి. అసలు ఒక బాణాన్ని పడుకోవాలి ఎవరైనా సరే, 5 బాణాలు నిధి వీధి వచ్చి బాధాలు కూడా పడ్డాడు మన. కారణం కొన్ని వెళ్ళినాయన ఈ ప్రపంచంలో నాకు తెలియదే ఉందిరా, నాలోంచి తయారైన ప్రపంచంలో ఉన్నదాన్ని చూసి ముడుచుకోవడానికి ఏముంది, నాకు తెలియదంటే ఏముందా ప్రపంచంలో. అందుకే రాసలీలకు ముందు వాళ్ళందరి యొక్క వస్త్రాలను అపహరించిన లీల చేసిన దానికి కారణం అది. పరమాత్మ వాళ్ళకి పరమాత్మగా అర్థం కావాలి అంటే వాళ్ళ ముందు దేహాత్మ భావన ఎదుర్కోవాలి. పరమాత్మతో రమించడానికి మన దేహాత్మ భావన అడ్డు. ఈ దేహాత్మ భావన ఎగరాలంటే వస్త్రాపహరణ. వాళ్ళకి ఆ దేహము లేనట్టు బుద్ధి ఉండిపోయింది. పరమాత్మని ఒక పురుషుడిగా చూస్తున్నారు, వాళ్ళకి స్త్రీభావం ఉండిపోయింది. అందువల్ల ఈ వస్త్రాలు దాచడం ఇదంతా రెండరా ఆయన చెప్పిన రీతిగా రావడానికి వీళ్ళు కాస్త సిగ్గుపడ్డారు రకరకాలంటే దేహాత్మ బుద్ధి ఉండిపోయింది. అక్కడ మీ దేహాత్మ బుద్ధి మీరు దేనికోసం చేస్తున్నారు? వ్రతం
కాత్యాయన వ్రతం చేస్తున్నా దేనికి నన్ను భర్తను చేయడం అంతేనా? నేను భర్త అవ్వాలంటే నేను ఆకృతిగా భర్తనా? ఏదో కట్టం ఇస్తూ వచ్చిన కట్టేయడానికి ఇలా అలాంటి వాడిని కాదు నేను. సరేనా? నేను భర్తన అవ్వాలంటే ఎలాంటి వాడికి? నా కోసమే బ్రతుకుతున్నవాడే నేను భర్తను అవుతాను. మీరు నన్ను భర్తగా పొందాలంటే మీ అజ్ఞానం అవరోధంగా ఉంటుంది. ఆ అజ్ఞానం యొక్క వికారమే దేహాత్మ భావన. సో ఆ దేహాత్మ భావన తొలగాలి. తొలగాలి అంటే తర్వాత వస్త్రాలు అపహరించాలి. నేను కావాలనుకుంటే నేను చెప్పిన విధంగా బయటికి రండి అన్నాడు. దాంతో వాళ్ళ పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థమైంది. నేను నన్ను చూసి దేని సిగ్గుపడేది? కారణం ఒకటే, నాకు ఈ శరీరాల్లోనే కాదు, ఈ విశ్వంలో ఎక్కడెక్కడ ఏముంటే నాకు ఏమిటి. ఎందుకంటే నేను సర్వవ్యాపి. నేను మీరు ఒక బాలుడు రూపాన్ని పరిమితం చేసి చూస్తున్నారు, కానీ మీరు ఈ జగత్తుకి కారణమైన వాడిని భర్తగా పొందాలనుకుంటున్నారు. అటువంటిప్పుడు మీకు ఆ దేహాత్మ భావన అవరోధం. కనుక ఆ దేహాత్మ భావన ఎగరబడ్డానికి పరమాత్మ రాసలీలకు ముందు చేసినది వస్త్రాపహరణ లీల. దాంట్లో గోపికల్లో దేహాత్మ భావన ఎగిరిపోయింది. వాళ్ళు రాసలీలకు ఫిట్ అయ్యారు. చిన్న అహంకారం ఉంది. ఆ అహంకారం ఒక అవరోధంగా మారిందంటే పరమాత్మ రాసలీలకు ముందు అంతర్ధానం అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారు? మేమే అదృష్టవంతులు. ఈ అహంకారం మేము అదృష్టవంతులు అనుకోవచ్చు, మేమే అదృష్టవంతులు అనుకుంటే వీఆర్ సంథింగ్ స్పెషల్ అనుకున్నారు. అహంకారం వచ్చింది, పరమాత్మ అంతర్ధానం అయిపోయాడు. మెతుకుల ఏడు పరమాత్మ అంతర్ధానం అయిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడు? అదే మనలో ఒకరి దగ్గర ఎవరు రాధ, అమ్మమ్మ రాధ రాకెళ్ళిపోయింది పరమాత్మ అన్నారు అని మొత్తం మీద పరమాత్మ వెతుక్కుంటూ వెళ్తే కొంత దూరం వెళ్ళేసరికి రాధ ఏడుకుంటూ కనిపించింది. ఏమిటో రాధా నాకు తెలియకుండా కృష్ణుడు లాక్కొచ్చేస్తావని. ఏమిటి ఆయన లాక్కొచ్చాడు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు తెలిసి. అక్కడ మీకు వచ్చిన తెగులు ఇక్కడ నాకు వచ్చింది. ఏమొచ్చింది? మీ అందరి కాదన్నా లాక్కొచ్చాడా? నేను స్పెషల్, నాకు ఐ ఆమ్ సంథింగ్ స్పెషల్, నన్ను వదిలింది. అహంకారం ఎప్పుడైనా ఆటంకమే. నేనేదో ప్రత్యేకం అనుకున్నామో పరమాత్మ దూరం. అది ఇప్పుడు అందరూ ఏడు చేద్దాం, ఎలా ఏడుస్తున్నాం, ఏడు అవి తింటాం. మొత్తం మీద ఆ గోటు గారికైతే ఇప్పుడు 29 నుంచి మొత్తం 90 అధ్యాయాలు దశమస్కందం భాగవతంలో కృష్ణ చరిత్ర. అందులో 29 నుంచి 33 ఈ 5 అధ్యాయాలు కలిపి రాస పంచాధ్యాయి. కొంతమంది నిత్యం ఆ 5 అధ్యాయాలు పారాయణం చేస్తారు భాగవతం. అందులో అవి మంత్ర సమానములు 5 అధ్యాయాలు. అందులో 31వ అధ్యాయం గోపికా గీతం. గతంలో మనం చెప్పుకున్నాం. ఆ గీతం పాడిన తర్వాత పరమాత్మ అప్పుడు వాళ్ళ ఒక భక్తిని చూసి మళ్ళీ ప్రత్యక్షమైతే అప్పుడు రాసలీల. రాసలీల అంటే బ్రహ్మానంద లీల, జీవాత్మలకి పరమాత్మతో ఐక్యము. మనందరం నిద్రలో, ఏదైతే గాఢ నిద్రలో ఏ పరమాత్మతో మన మనసులు వెళ్ళి చేరిన కారణం చేత బ్రహ్మానందం పొందుతున్నాము, అయితే ఎరుకలేని స్థితిలో దానిని మెలకువలో పరమాత్మతో వాళ్ళు సాక్షాత్తుగా పొందినటువంటి సౌభాగ్యవంతులు. రాసలీల వాళ్ళకే కాదు, మనకే రాసలీల. రాసలీల అంటే రసం అంటే బ్రహ్మానందం. అవి దరిద్రమైన అర్థాలు చెప్పడం కాదు. రాసలీల అనే దానికి దుర్మార్గులు, దుష్టులు ఆ పదాన్ని వక్రీకరించి రకరకాల రీతిలో పేపర్లో రాయడానికి దానికి రాస్తున్నారు. కానీ రాసలీల అంటే అది ఒక చాలా గొప్ప భావగర్భితమైన పదం. అది రసం అంటే బ్రహ్మానందం, నికృష్టానందం కాదు, అత్యంత ఉత్కృష్టమైన ఆనందం. ఈ దిక్కుమాల శరీరాల మధ్య వచ్చే ఆనందం కాదు, మోక్షానందం రాసలీల. ఆ రసస్వరూపుడు పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఆనందమే కానైన వాడు, కేవలం అనుభవ ఆనంద స్వరూప అన్నది వస్తే కూడా అందుకే ఆనందమే కానైన వాడు ఈ జీవాత్మలందరినీ తనతో కలుపుకొని వాళ్ళ ఆనందాన్ని పనిచేయడు. రాసలీల ఈ భూమి మీద జరిగిన, ఈ భూమిలో జరిగింది కాదు. అక్షర దేవతలు దర్శనం వచ్చి దానికి నమస్కారాలు పెట్టుకున్నారు. ఇక్కడ కింద నేల మీద రాసలీల జరుగుతుంటే పైన దేవతలకు నమస్కారం పెట్టారు. ఈ భాగ్యం మాకు ఇప్పుడు వస్తుంది. అందులో అశ్లీలత, దరిద్రాలు ఊహించడానికి మన బుద్ధిలో దరిద్రం ఉంటే అందులో దరిద్రం చూస్తామండి. ఒక పరమ పవిత్ర లీల రాసలీల. మన నిద్రలో ఆ శాంతి కలగకపోతే ఏమవుతాం? రాత్రి గాఢ నిద్ర కలగకపోతే ఏమవుతాం? చెప్పండి. పిచ్చాడు అయిపోతాం. 2 రోజులు నిద్ర లేకపోతే ఏమవుతాం? హాస్పిటల్లో విజయాలు తీసుకెళ్ళి ఏమవుతుంది నిద్రలో? పరమాత్మ లాక్కుంటున్నాడు మన తనలో. ఆ మాత్రం తెలిసిందా? అసలు మెలుకువలు ఎవరు సుఖపెడతాడు, ఎవరు సుఖపెట్టలేదు వేరే సంగతి. నిద్రలో శాంతి ఇస్తున్నవాడు ఎవడు? ఇంట్లో వాడు నిద్రలోగానే శాంతి ఇవ్వగలరా? చాలేదు. నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తున్నది ఎవరు? తల్లి కూతురికి ఇవ్వగలరా? కొడుకు తండ్రికి ఇవ్వగలరా? ఎవరికి ఇవ్వగలం? పడుకోగలం, నిద్రపోగలమా? నిద్రలో లాక్కుంటున్నది ఎవడు? నిద్రలో పైకి పంపిస్తున్నది ఎవడు? మళ్ళీ ఇవన్నీ మనం చేసినదే. అసలు నిద్ర పట్టడం బట్టే ఉంది పరమాత్మ.
వీడు ఎలాగో మోక్షం సాధన చేయడం, మోక్షం పొందడం, ఎలాగో వీడు ఆనందం కావాలి, మనసు అలసిపోయింది పాపం, తెల్లాలు లేచి మళ్ళీ మనసు ప్రపంచంలో తిరగాలి, అలా మనసుకి ఎనర్జీ ఇవ్వాలా, లాక్కుని పెట్టండి. అలా లాక్కుని ఆ గోపికలు వాళ్ళందరికీ కూడా ఎరుకలో ఉన్నారు, జ్ఞానంతో ఉన్నారు, మనకి జ్ఞానం లేదు అంతే. జ్ఞానం ఉంటే ఇదే రాస్తలేదా? 300 కోట్ల మంది గోపికలకు 300 కృష్ణ పరమాత్మగా తయారయ్యాడు పరమాత్మ. ఏ ఒక్కరికి ప్రతి వాళ్ళకి తనతోనే ఉన్నట్టుగా. ఇంతమంది నిద్రలోకి వెళ్తాం 2-3 గంటల్లో కదా, ఒకరితో పడుకుంటామా? మీరు నిద్ర లేదా మేము పడుకోవడం, మేము పడుకోవడం కాదు కదా, ఇంతమంది పడుకుంటామా? మరి ఎంతమందికి ఏకకాలంలో శాంతి ఇవ్వాలా? ఉండండి నేను ఒకనే బాబు, ముందు శారద గారు పడుకున్నారు, ఆవిడ కొంచెం ఆవిడ కదా బ్రహ్మానందం కలిగించినామంటే అప్పుడు ఇంక వీళ్ళ దగ్గరకు వస్తాను ఎలా అనుకోండి. మన టర్న్ 4 ఏళ్ళ ఒకసారి వస్తుంది పడుకోవడం, చచ్చిపోతాం మనం. 300 కోట్ల మంది గోపికలకు 300 కృష్ణ రూపాయలు ఏంటి? 1000 కోట్ల మంది 1000 రూపాయలు ధరిస్తాడు పరమాత్మ. మరి ఇంతమందికి ఇంతమంది దేహాల్లో ఉండి ఇంతమందికి ఇవ్వటం లేదా శాంతి? అసలే ఆనాడు జరిగింది అనుకోవడం కాలేదు, జరుగుతూనే ఉంది ఎప్పుడు. గుర్తించిన వాడు భక్తుడు, గుర్తించకపోతే వాడు ఎవరు? ఆనందం ఆనందలేల రాసలేల రసో వయసహ. పరమాత్మ అంటే ఆనందమే. ఆ ఆనందంలో గుంజుతాడు, మనసును తీసుకెళ్ళి. ఇది ఎలా ప్రపంచంలో తిరిగి దొమ్మరి తిరుగుడు తిరిగి దరిద్రం అంటించుకుని ఉంటుంది మనసు, దాని వల్ల ముంచుకుంటాడు. ఇది ఎలాగో మారదు, మాటలు వినదు, ఎలా తెలిసి మళ్ళీ దొమ్మరి తిరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది ప్రపంచం మరిగేసింది పూర్తిగా. రక్తం మరిగిన పులి ఊళ్ళోకి రావాల్సినట్టు వస్తూ ఊరుకుంటుందా వచ్చేసాడు. అలాగే ప్రపంచం మరిగింది మనసు. ఎలాగో మాట విందో, పోతే నేనే లాక్కుంటే సరిపోతుందా? పిల్లొద్దన్నా సరే బలవంతంగా 2 ముద్దలు తల్లి పెట్టినట్టుగా, ఎందుకంటే అర్ధరాత్రి మన ఆకలి లేస్తావు, ఎవరు కలుపుతాను నీకు అప్పుడు అని 2 రోజులు ఇప్పించిన లోపల వ్యవస్థ ఎలా ఉంటుందో అలాగే మనసులో లాక్కుని ఆనందం ఇస్తున్నాడు పరమాత్మ. గుర్తించామా? మా వైభవాలతో పడుకున్నాం అనుకుంటున్నాం. 2 రోజులు ఇద్దరు పడకుండా చేస్తే సరిపోతుంది. దెబ్బకి ఏమవుతాం అవుతాం. బుద్ధి రావాలంటే జరగాలి. చేయడు పరమాత్మ కఠినుడు కాదు, మారుతామేమో చూస్తుంటాడు పాపం. పడుకుంటామండి, లేచిపోయామండి, ఏ పడుకున్నా లేచిపోయారు, నిద్ర పడకపోతే అప్పుడు పెద్ద హీరోలా మాట్లాడదాం. నిద్ర లేవలేదు ఎవరు నిద్రలో ఆనందించింది వాడు. నిద్ర లేస్తే ఉన్నారు మళ్ళీ ఇంట్లో వాళ్ళు, లేకపోతే ఎవడ లేపుతున్నవాడు ఎవడు? మనం ఈ దేహం విడిచి వెళ్ళిపోయాం, నిద్రలో ఈ దేహ స్పృహ లేదు, ఈ ప్రాణాలు అదుపులో పెట్టినవాడు. మనం ప్రాణాలు గమనించుకోవడానికి మనిషిని పెట్టేళ్ళామా నిద్రలో? కూడా నా ప్రాణం గమనించుకోరా, నువ్వు నా ప్రాణం గమనించుకో, ఎవరు పడుకోవడానికి లేదు ఇంకేం. ఇప్పుడు ఇలా కాపలా పెట్టుకుంటామేమో, సెంట్రీలు వెళ్ళి వాళ్ళని ప్రాణం కాపలా ఉంటాడు, ఎవరు కాపలా? నీ ప్రాణం ఇంకా దేహాన్ని నిలబడాలి కాబట్టి నేను చూసుకుంటాను. నేను ఒకటి ప్రాణాన్ని కాపలా ఉండి ఓ పక్క నీకు నీ మనసు నాలుగు లాక్కుంటాను. 2 పాత్రలు చేస్తున్నాడు అమ్మ. ఇంద్రియాలన్నిటికీ ఓవర్ రైడింగ్ చేస్తాడు పూర్తిగా. తెలాలేదు ఉద్ధరించి ఎంత ప్రపంచం మళ్ళీ ఎన్ని పనులు మళ్ళీ ఇంద్రియాలు ఎవరు కార్యక్రమం అదొకటి, ఎవరు చూస్తే వాడు బిజీ. అందువల్ల ఆ నిద్ర పేరుతో ముట్టిగా దగ్గర లాక్కుంటాడు. అది సంగతి. ఇంత జరుగుతున్నవాడు ఆ రసస్వరూపుడు అయిన పరమాత్మ చేస్తున్నది ఇదంతా గుర్తిస్తే ధన్యులం. కనుక ఈ రీతిగా ఆ రసస్వరూపుడైనటువంటి పరమాత్మని అప్పుడు ఆ గోపికల అహంకారం తగ్గితే పరమాత్మ అంగనాం అంతరే మాధవం మాధవంచ అంతరేధాంగన ఇత్తమా కల్పితే మండలే మధ్యగ సంజ్ఞగౌ వేణునా దేవకీ నందన అని లీలాసుడు అన్నట్టుగా గోపికకి మధ్యలో కృష్ణుడికి మధ్యలో గోపిక రాసమండలి ప్రసవించింది. సరేనా? దివ్యమైనటువంటి వృక్షాలన్నీ కూడా ఆ సమయంలో నేల మీద వచ్చేసాయి. పరమాత్మ వస్తున్నాడు అనగానే బృందావనంలోకి దిగొచ్చేయట ఊర్ధ్వలోకాలకి సంబంధించినటువంటి దివ్య వృక్షాలన్నీ. సరేనా? ఇంకా బృందావనం అంతా కూడా కృష్ణమయమైనది పూర్తిగా. వెలుగులు కోటి చంద్రులు ఒక్కసారి మీద పడితే ఎంత చల్లదనం, ఎంత ప్రశాంతత వస్తుందో అంత ప్రశాంతత బృందావనాన్ని ఆవహించేసింది రాత్రి సమయంలో. ఆయన గారు వేణు ఊదితే ఎవరికి వినిపించాలో వాళ్ళకి వినిపిస్తుంది. పక్కనే మనం ఉన్నా మనం వినిపించదు, ఎందుకంటే ఆయన తెలుసు. ఎందుకంటే అందరి హృదయాల్లో ఉన్నవాడు ఎవరి పిల్లలు వాళ్ళని వినిపిస్తారు, ఎవరక్కర్లేదో వాళ్ళు వినిపిస్తారు. మహామోహనావతారం పరమాత్మ, మహామాయామోహావతారం పరమాత్మ. అంతగా మాయకు పనిచెప్పిన అవతారం కృష్ణ అవతారం. సరేనా? కృష్ణుడు అవతారం అంటే కొంతమంది ఒప్పుకోరు. కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు. మిగతా అవతారాలు కూడా కృష్ణుడి యొక్క అవతారాలు ఉంటారు. కృష్ణుడు అవతారం కాదు, సాక్షాత్ తనను తాను దింపుకున్నవాడు. అర్థమైందా? అందువల్ల కృష్ణుడికి పెట్టే నమస్కారం అద్వైత జ్ఞాన ప్రదాయకం. జ్ఞానం కలగాలంటే పరమాత్మ నమస్కారం.
పరమాత్మ స్తోత్రం, పరమాత్మ చెప్పిన భగవద్గీతని అన్వయించుకోవడం, పరమాత్మ స్మరణ, పరమాత్మ జ్ఞానం, పరమాత్మ కీర్తన, పరమాత్మ కీర్తిస్తున్న భక్తులతో సాంగత్యం, పరమాత్మకు నచ్చిన పనులు ఇవన్నీ, పరమాత్మ లేని స్మరించుకోవడం భాగవతం ఆధారంగా పెట్టుకుని పరమాత్మ అనేక రీతుల్లో అనేక మంది అనుభవించారు ఈ లోకంలో భక్తులైన వాళ్ళు. వాళ్ళ వాళ్ళ చరిత్రలు అధ్యయనం చేయడం, ఇవన్నీ చేయడం వల్ల పరమాత్మ అనుగ్రహాన్ని పాత్రులవుతాం. ఈ రీతిగా ఈ ఏడాది కృష్ణాష్టమి గత 3 ఏళ్ల బట్టి చెప్పుకుంటూ వస్తున్నాం. లీలాశుకుల వారి శ్రీకృష్ణ కర్ణామృతం 1 ఏడాది, కింద ఏడాది కుజలోపాఖ్యానం, రుక్మిణీ కళ్యాణం ఎదురేడాది అనుకుంటారు. ఈ ఏడాది స్వామి యొక్క జనన ఘట్టం ఏదైతే ఉందో, దేవకీ గర్భస్థ శిశువు స్థుతి ఏదైతే ఉందో అది చెప్పుకునేటువంటి అంశంగా ఈ ఏడాది 5 రోజుల పాటు కృష్ణ చరిత్రని యథాశక్తి అనుభవించాం. ఎంత మాత్రమే కృష్ణ చరిత్ర కాదు, ఏదో రుచి చూసాం, రుచి చూపించాం. తదుపరి ఎవరి శక్తి మేరకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పరమాత్మను వాళ్ళకి అన్వయించుకుని వాళ్ళ జీవితాల్లోకి అనుభవంలో తెచ్చుకునేటటువంటి పని భక్తులైన వాళ్ళు చేస్తారు, భక్తులు అవుదామనుకున్న వాళ్ళు చేస్తారు, మోక్షం కావాలన్న వాళ్ళు చేస్తారు, కావాలన్న వాళ్ళు ఏదో అవుతారు. మొత్తం మీద తదుపరి అవతారాహ సంతు అన్యే సరసిజ నయనస్య సర్వతో భద్రాహ కృష్ణాత్ అన్య కోవా ప్రభవతి గోపిక జై అని లీలాశుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతంలో అవతారాలు బోల్డ్నే పరమాత్మ యొక్క అన్ని అవతారాలు మంచివే, అన్ని శ్రేష్టమైనవే. కానీ కృష్ణావతారాన్ని మించిన అవతారం మరొకటి లేదు. కారణం ఒకటి, గోవులకి, గోపాలకి, గోపికలకి కాదు ఆయన సంహరింపబడిన రాక్షసులు కూడా ముక్తి ఇచ్చిన అవతారం. ప్రతి వాళ్ళకి ముక్తిని పంచిపెట్టాడు పరమాత్మ. అందుకున్నవాడు అందుకున్నది. ఏ నెపంతో పరమాత్మ మన దగ్గరికి వెళ్ళా హింసించే భావంతో, ప్రేమించే భావంతో, సఖ్య భావంతో, ఏ భావంతో వెళ్ళినా పరమాత్మ వాళ్ళకి ముక్తే ఇచ్చాడు. ముక్తిని విరివిగా పంచిన అవతారం కృష్ణావతారం. కనుక కృష్ణావతారం సాటి అయిన అవతారం మరొకటి లేదు అని మహానుభావుల నిర్ణయం. అటువంటి ఈ కృష్ణాష్టమి ఉత్సవాన్ని ఈ 5 రోజులుగా ఈ రూపంగా జరుపుకున్నాం. దీనికి అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యం వారికి, అలాగే హాజరై ఈ సభల్ని జయప్రదం చేసినటువంటి భక్తకోటి అందరికీ కూడా కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ మరొక సందర్భంలో మరొక విధంగా మరొక రీతిలో భగవంతుడు ఎలా ప్రేరేపిస్తే ఆ విధంగా నడుచుకుందాం. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం కాస్త ముగిస్తే తదుపరి కార్యక్రమాన్ని పెద్దలు ముందుకు నడిపిస్తారు. ఇక్కడికి ఈ ప్రవచన కార్యక్రమం స్వస్తి. ఇందులో ఉపయోగపడే మాటలు ఏమైనా ఉంటే పరమాత్మ అనుగ్రహం, సత్యమూర్తుల యొక్క అనుగ్రహం, అనవసరమైన మాటలు ఏముంటే మా బుద్ధి దోషాలు వీటిగా పరిగణించి మీద అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు సిద్ధించి ఈ జన్మలోనే కడదేరడానికి అవసరమైనటువంటి సమగ్ర భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనందరికీ కూడా ఆ స్వామి దేవల్ల ప్రసాదింపబడేటట్లుగా మనందరినీ కూడా అనుగ్రహించమని మనందరి యొక్క సమష్టి ప్రార్థనగా ఆ దేవాది దేవుణ్ణి మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఇప్పుడే ప్రహ్లాదుడు బొమ్మ వచ్చింది. సింహగిరికి రాబోతున్న ప్రహ్లాదుడి యొక్క